హలో ఫ్రెండ్స్, హిమాలయాల్లో ఒక ప్రాచీన మరియు ఒక మిస్టీరియస్ జీవి ఉందని మనలో ఎంతమందికి తెలుసు. అది చూడ్డానికి ఒక ఎలుగుబంటిలా ఉండి మనుషుల్లా నడుస్తూ ఉంటుంది. దాని పేరే యతి. యతి గురించి మనకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ తక్కువ ఎవిడెన్స్ ఉంది. సో ఈరోజు వీడియోలో మనం ఈ యతి నిజంగా ఉందా లేదా ఇది మన ఊహల్లోంచి పుట్టుకొచ్చిన ఒక కథ తెలుసుకుందాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఇలాంటి కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోకు తప్పకుండా ఒక లైక్ చేయండి. మరియు ఇలాంటి సైన్స్, క్రైమ్ అండ్ హారర్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, యతి ఒక 6 నుంచి 10 అడుగుల పొడవు ఉంటూ చూడ్డానికి ఒక ఎలుగుబంటిలా బలంగా శరీరం మొత్తం రోమాలతో ఉండే ఒక జీవి. ఇది మన హిమాలయ పర్వత ప్రాంతాల్లో లైక్ సిక్కిం, భూటాన్ అండ్ టిబెట్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చూసామని రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యతి నిజంగా ఉంది అని చెప్పడానికి ఉన్న ఎవిడెన్స్లు ఏంటి ఇప్పుడు చూద్దాం. 2019వ సంవత్సరంలో మన ఇండియన్ ఆర్మీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో వాళ్ళు ఒక పెద్ద ఫుట్ ప్రింట్ని పోస్ట్ చేయడం జరిగింది. అది చూస్తే 32 ఇంచుల పొడవు మరియు 15 ఇంచుల వెడల్పుతో ఉంది. ఇది యతిగా భావిస్తున్నామని వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇదొకటే కాదు, 1951వ సంవత్సరంలో యూరోప్కి చెందిన ఒక క్లైంబర్, అతని పేరు ఎరిక్, అతను మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కుతున్న సమయంలో పెద్ద పాదముద్రలు చూసినట్టు రిపోర్ట్ చేశారు. అండ్ దానికి సంబంధించిన ఫోటోలు కూడా తను షేర్ చేయడం జరిగింది. అండ్ 2004వ సంవత్సరంలో మన ఇండియన్ ఆర్మీ సిక్కిం దగ్గర బార్డర్లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వారికి ఒక పెద్ద నీడ లాంటిది ఆ చెట్లలో కనబడడం జరిగింది అండ్ కొన్ని వింత శబ్దాలు వినడం జరిగిందని రిపోర్ట్ చేశారు. సో ఈ రిపోర్ట్స్ అండ్ ఈ ఎవిడెన్స్ ని పరిశీలించి ఇది మన యతి అనేది నిజంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి సైంటిస్టులు రంగంలోకి దిగారు. అండ్ ఈ సిక్కిం, భూటాన్ అండ్ ఈ హిమాలయ పర్వతాల ప్రాంతంలో కొన్ని మఠాలు ఉన్నాయి. ఆ మఠాల్లో యతిగా చెప్పబడుతున్న కొన్ని వెంట్రుకలు, కొన్ని ఎముకలు అండ్ చర్మం అవశేషాలు ఆ మఠాల్లో ఉండడం జరిగింది. సో దానిపైన సైంటిస్టులు పరిశోధన చేసి 2017వ సంవత్సరంలో ఈ వెంట్రుకలు కానీ ఈ ఎముకలు కానీ ఒక హిమాలయ ప్రాంతాల్లో తిరిగే ఒక ఎలుగుబంటికి దగ్గరగా ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇది యతివే అని కన్ఫర్మ్ చేయలేకపోయారు. మరియు వాళ్ళకి దొరికిన మిగిలిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో దానిపైన చేసిన పరిశోధనల్లో అవి ఎలాంటి జీవికి కూడా మ్యాచ్ అవ్వలేదు. సో అవి నిజంగా యతివా కాదా అనేది కూడా ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. కానీ ఆ అడుగుజాడల విషయం ఏంటి, అవి ఏ జంతువు అయి ఉంటాయి, యతివి కాకపోతే మరి ఏ జంతువు అయి ఉంటాయి అని పరిశోధిస్తే దీనికి కూడా శాస్త్రవేత్తల దగ్గర ఒక సమాధానం ఉంది. మనం మామూలుగా హిమాలయాల్లో తిరిగే ఎలుగుబంట్లను బాగా పరీక్షిస్తే అవి నడిచేటప్పుడు వాటి ముందు పాదాలు వెనక పాదాలు కలిసిపోతాయి. అంటే ఆ 2 పాదాలు ముద్రలు కలవడంతో అదొక పెద్ద పాదముద్రగా ఏర్పడి దాన్ని మనం ఒకటే పాదముద్రగా భావించి ఇది యతిది అయి ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాం. సో సైంటిస్టులు దానికి ఇలాంటి ఒక సమాధానం చెప్పడం జరిగింది. కానీ ఈ హిమాలయ రీజియన్లో ఉన్న ప్రజలు మాత్రం యతి నిజంగానే ఉంది, దాన్ని ఒక దేవుడిగా భావిస్తూ వాళ్లకు ఆ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళని కాపాడే ఒక దేవుడిగా వాళ్ళు భావిస్తారు. అండ్ దానికి మాయమయ్యే శక్తి కూడా ఉందని వాళ్ళు నమ్ముతారు. సో ఇది ఫ్రెండ్స్, యతి గురించి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ యతి ఉందా లేదా అని మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్.